హాయ్ హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు మిడిల్ క్లాస్ మహేష్. మోదీ సభకు పవన్ కళ్యాణ్ ప్రత్యేక ఆకర్షణ. దీనిపై ఈ రోజు వీడియో చూద్దాం. ఫ్రెండ్స్, ఎవరైనా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఈ వీడియో చూస్తే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే జై పవన్ కళ్యాణ్ అని కామెంట్ లో చెప్పండి. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. విశాఖపట్నంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. ఈ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వేదికను పంచుకోనున్నారు. అధికార వర్గాల సమాచారం ప్రకారం వేదికపై పరిమిత సంఖ్యలోనే ప్రముఖులకు చోటు కల్పిస్తున్నారు. ప్రధాని మోదీతో కలిసి చంద్రబాబు పవన్ కళ్యాణ్ ప్రసంగించడం ప్రధాన ఆకర్షణగా మారనుంది. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి హోదాలో ప్రధాని మోదీ సభలో మాట్లాడడం ఇదే మొదటిసారి. మోదీ ఇప్పటికే పవన్ కళ్యాణ్ ను తుఫాన్ గా అభివర్ణించిన విషయం మనందరికీ తెలిసిందే. హర్యానాలో జరిగిన ఎన్డీఏ సమావేశంలో మోదీ పవన్ ను అత్యంత ఆత్మీయంగా పలకరించారు. విశాఖ సభలో మోదీ పవన్ల మధ్య ఉన్న అనుబంధం మరింత హైలైట్ కానుంది. బీజేపీ ఏపీలో బలపడేందుకు పవన్ జనసేనపై ఎక్కువగా ఆధారపడుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. మోదీ జనసేనాని గురించి ప్రత్యేకంగా ప్రస్తావించనున్నారు అనే అంచనాలు ఉన్నాయి. బీజేపీ విశాఖ సభను రాజకీయంగా తన వృద్ధికి ఉపయోగించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సభలో మోదీ చంద్రబాబు పవన్ల ప్రసంగాలు ఏపీలో రాజకీయ సమీకరణలను ప్రభావితం చేయనున్నాయి. మరి దీనిపై మీరేమంటారో కామెంట్ లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.